హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలా రోజుల తర్వాత ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. సో వ్లాగ్ చేయడానికి స్పెషల్ డే వచ్చేసి ఈరోజు మన సలార్ ఆగమనం అది స్టార్ట్ అయింది. సో మార్నింగ్ పొద్దున్నే ఇప్పుడు 6:15 అవుతుంది టైం. 11 AM నుంచి వెళ్దాం అనుకుంటే మా వాళ్ళు రాదు, మేము ఇంత ఎగ్జైటెడ్లో వెళ్ళలేము ఆ టైం కానీ ఇప్పటికి వేసారు. సో ఇప్పటికే లేచి ఇలా మామూలుగా ఫ్రెష్ అప్ అయ్యి వెళ్తున్నాము. సో ఫస్ట్ టైం ఇంత తొందరగా వెళ్తున్నాము, చాలా ఎగ్జైటెడ్గా ఉంది అండ్ అలాగే చాలా చలిగా కూడా ఉంది. చాలా రోజుల తర్వాత ఈ రోజు వ్లాగ్ తో అయితే వచ్చాను. సో ఈ రోజు మేము సలార్ సినిమా రిలీజ్ అయింది. సో అందరు చూసి ఉంటారు ఇప్పటికి. సో బెనిఫిట్ షో అయితే మార్నింగ్ వెళ్ళాము, ఫస్ట్ టైం ఇంత తొందరగా వెళ్ళడం. సో వెళ్ళిన తర్వాత ప్రభాస్ సినిమా రెస్పాన్స్ చూసి అయితే అసలు థియేటర్ మొత్తమే దగ్గర వెళ్ళిపోయింది. అండ్ అలాగే సలార్ సినిమా చూసిన తర్వాత దావత్ చేసుకుందామని అయితే డిసైడ్ అయ్యాము. సో అలాగే అదే కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ, చూసుకోవచ్చు మీరు. సో సలార్ సినిమా ఎలా ఉందో మీరు చెప్పండి. సో 6.5 ఏళ్ళ తర్వాత అయితే సలార్ కంబ్యాక్ ఉంటే సలార్ లాగా ఉండాలి అలా అనే రకంగా అయితే చూపించాడు మనకు. ఒక్కొక్క సినిమా ఒక్కొక్క సీన్ ఒక్కొక్క ఎలివేషన్ ఇచ్చి పడేశాడు భయ్య. KGF 2 ఏం లేదనిపిస్తుంది ముందైతే. సో ఎందుకంటే మనం KGF 1తో కంపేర్ చేసుకుంటే KGF 1 మామూలుగా సాగుతూ ఉంటుంది. అండ్ బిగ్ సినిమా ఎండింగ్లో పార్ట్ 2 కంక్లూషన్ నడుస్తూ ఉంటుంది మనకు. ఎందుకంటే ఏదైతే KGF సినిమా 1 ఎండింగ్ జరుగుతుందో అది పార్ట్ 2కి పునాది రావడం జరుగుతుంది. అండ్ అదే రకంగా బిగ్గెస్ట్ సస్పెన్స్ అనేది చాలా పెద్ద సస్పెన్స్ ఇందులో ఇచ్చాడు. సో సలార్ సినిమా చాలా బాగుంది అండ్ కమ్బ్యాక్ అయితే చాలా బాగా వచ్చింది. సో బ్లాక్ బస్టర్ మూవీ ఉంది. సో నియర్ బై థియేటర్లో వెళ్ళి చూడండి. అండ్ అదే సినిమా మనకు సక్సెస్ అయిన తర్వాత సినిమా రెస్పాన్స్ చూసిన తర్వాత మేము ఇక్కడ పార్టీ చేసుకుందామని అయితే డిసైడ్ అయ్యాము. సో అదే కార్యక్రమం జరుగుతుంది. సో ఫుల్ బ్లాగ్ చూడండి చివరి వరకు. చికెన్ బిర్యానీ అయితే నడుస్తుంది. సో ఇక్కడ మా మాస్టర్ చెఫ్ సో రెబల్ స్టార్ కి మా ఊర్లోనే పెద్ద ఫ్యాన్. సో ఆయన ఎఫర్ట్ వల్ల ఈరోజు మేము పొద్దున్నే మార్నింగ్ లేచి వెళ్ళడం జరిగింది, లేకుంటే 11:30కి అనుకున్నాం మేము. సో మీ చూస్తుంటారు మీరు. చెప్పు మామ, సలార్ సినిమా ఎలా ఉంది చెప్పు. ఎట్లుంది చెప్తామా? డార్లింగ్ గురించి తెలుసు కదా, డైనోసార్ ఆగమనం ఎట్లుందో మీరు కూడా చూడండి థియేటర్కి వెళ్ళి. మాటలు రాలేవు ఇంకా. ఆ డైలాగ్ ఒకటి మిస్ అయింది, అది జురాసిక్ పార్క్. జురాసిక్ పార్క్ నేను కూడా దానికోసం ఎండింగ్ వరకు వెయిట్ చేశాను, కానీ అది మనం పార్ట్ 2లో చూడబోతున్నాం ఆ డైలాగ్ను. అదేవిధంగా ఎలివేషన్ పెద్ద సస్పెన్స్ అయితే క్రియేట్ చేశారు ప్రశాంత్ నీల్. దాంతోపాటు నాకు ఒకటి అర్థం అవ్వట్లేదు, పార్ట్ 1 ఇప్పుడు ఏదైతే పార్ట్ 2కి బిగినింగ్ ఉందో అదే ఈ రకంగా ఎలివేషన్స్ ఉంటే మరి పార్ట్ 2 సంగతి ఏంటి? మరి పైగా జురాసిక్ పార్క్ డైలాగ్ స్క్రీన్లు చినిగిపోతాయి అంటున్నాం కదా, ఇప్పుడే అయిపోయింది. మళ్ళీ పార్ట్ 2కి అయితే చినిగిపోతుంది. ఇక ఉండరు, ఇక జనాలు ఉండరు ఎక్కువ. ఫుల్ మీల్స్ అనుకోవాలి డార్లింగ్ ఇది. మీకు ఎన్ని రోజులు 7 ఏళ్ల తర్వాత మీరు ఆకలితో వేటాడే పులిని చూసింటారు, ఆవేశంతో ఇలాంటి పులి. కానీ ప్రభాస్ మాత్రం 7 ఏళ్ల తర్వాత వేటాడే పులి. దానికి ఆహారం ఇప్పుడే ఫిక్స్ అయింది. బాక్స్ ఆఫీస్. సరే, ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్ కి మా ఊర్లోనే పెద్ద డై హార్డ్ ఫ్యాన్ కి అడుగుదాం. మామ ఎలా ఉంది? సూపర్, ఎక్సలెంట్, చాలా బాగుంది.
మరి ఫ్యాన్స్ అందరికి పండగే. పార్ట్ 2 లో ఎలా ఉంటుంది మరి అంచనాలు? ఎందుకంటే పార్ట్ 1 అసలు ఎలివేషన్ అయితే మామూలుగా ఇవ్వలేడు. దీనికన్నా 100% ఎక్కువ అది పార్ట్ 2. దీనికే తక్కువ లేకపోతున్నాం. సో సినిమా అయితే బీభత్సంగా నచ్చేసింది మా టీం అందరికి. సో మీరు కూడా సినిమా చూసిన వాళ్ళైతే ఎలా ఉందో చెప్పండి. అండ్ చూడని వాళ్ళు తొందరగానే మీ దగ్గరలో ఉన్న థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడండి. ఎందుకంటే ఇలాంటి కంబ్యాక్ అసలు నాకు తెలిసి ఇండియన్ సినిమాలోనే ఇలాంటి కంబ్యాక్ లేకపోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క సీన్ కి ఒక్కొక్క ఎలివేషన్ ఉంది భయ్యా. సినిమా అరాచకం ఉంది కాబట్టి తొందరలోనే వెళ్ళి సినిమా చూడండి. సినిమా అయితే చాలా బాగా వచ్చింది. అండ్ దీని గురించి మనం స్పెషల్ గా ఇంకో రివ్యూ కూడా పెట్టాను. సో అది కూడా చూడండి మీరు. అండ్ అదే సందర్భంగా సో ఇది హ్యాపీ మూమెంట్లో మేము ఇక్కడ దావత్ చేస్తున్నాం. సో నేను దాంట్లో కూడా కొంత పార్ట్ అనేది కొంత భాగం అనేది మేము మళ్ళీ ఇక్కడ మన ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి మనం అన్నదానం చేసే కార్యక్రమం కూడా ఇక్కడ ఉంది మనకు. కాబట్టి సో మీరు ఖచ్చితంగా సినిమాని చూడండి. పెద్ద ఎత్తున సలార్ సినిమాని సక్సెస్ఫుల్ చేయండి. ఆల్మోస్ట్ అయిపోయింది అనుకోండి. సో మన వంతు మనం కంట్రిబ్యూట్ చేద్దాం. అండ్ ఇలాంటి బిగ్గెస్ట్ కంబ్యాక్కి విట్నెస్ అవుదాం. అండ్ దీని గురించి స్పెషల్ రివ్యూ అనేది ఛానల్లో పెట్టాను, అది కూడా చూడండి. థ్యాంక్ యూ.